హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. సమ్మర్ వచ్చేసింది కదండీ! అందుకే ఈ వీక్ వచ్చి సమ్మర్ స్పెషల్ డ్రెస్ అండి. షిఫాన్ ఫ్యాబ్రిక్‌తో మంచి ఫ్లోరల్ ప్రింట్‌తో ఉన్న ఈ డ్రెస్ చూడండి. షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి. చాలా బ్రీతబుల్ ఉంటుంది. చాలా హాయిగా ఉంటుంది కదా సమ్మర్‌లో. సో, సమ్మర్ కోసం చేసిన ఈ డ్రెస్ చూడండి. 14 ఇయర్ ఓల్డ్ గర్ల్ కోసం చేశాను. మీరు ఇక్కడ చూస్తే యోక్ పార్ట్ చూడండి. కంప్లీట్‌గా కిందొచ్చి గ్యాదరింగ్ వస్తుందండి. ర్యాప్ కూడా వస్తుంది. ర్యాప్ ఓవర్ బాడీస్ అన్నమాట. పైన వి షేప్ నెక్ వస్తుంది. అట్లాగే మీకు స్లీవ్స్ కూడా చూపిస్తాను చూడండి. చూడండి స్లీవ్ ఈ విధంగా ఉంటుందండి. సో పైన కూడా ఇట్లా ఓపెన్ వచ్చి మధ్యలో ఇలా టై చేసి సో ఒక బటర్‌ఫ్లై షేప్ లాగా వచ్చిన ఈ స్లీవ్ డ్రెస్ కూడా చాలా అందంగా ఉందండి. సో ఎలా ఉందండి డ్రెస్? మీకు నచ్చిందా? నచ్చితే గనక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. నలుగురికి షేర్ చేయండి. మీకు ఆల్రెడీ తెలుసు నేను నా ప్యాటర్న్స్ అన్నీ కూడా ఈ టెంప్లెట్ యూజ్ చేసి రెడీ చేసుకుంటాను కదా! సో, అలా మనం డ్రాఫ్ట్ చేసుకున్న ప్యాటర్న్ చూడండి. ఈ విధంగా షోల్డర్ డాట్, వేస్ట్ డాట్‌లో బేసిక్ ప్యాటర్న్ అనేది వస్తుందండి. సో, ఇప్పుడు మనము ఈ డాట్‌ని షిఫ్ట్ చేసుకోవచ్చండి. అదే ఒకసారి చూపిస్తాను. సో, చూడండి మనకొచ్చిన డాట్స్‌ని సో, మనం ఏ విధంగా అయినా దాన్ని మనము షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎన్ని పొజిషన్స్‌లోకి డాట్ అనేది ఎలా షిఫ్ట్ చేసుకున్నా మనకి ఫిట్టింగ్‌లనేది ఏమాత్రం కూడా మారదండి. మనకు అవసరాన్ని బట్టి మనము డాట్‌ని షిఫ్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు నేను ఇవాళ వర్క్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో కూడా నేను డాట్ అనేది షిఫ్ట్ చేశాను. మీకు గుర్తుంటే నేను లాస్ట్ ప్రాజెక్ట్‌లో కూడా ఇదిగో చూడండి. లాస్ట్ ప్రాజెక్ట్‌లో కూడా ఈ షోల్డర్ డాట్‌ని, వేస్ట్ డాట్‌ని ఇలా నెక్ లైన్‌లోకి షిఫ్ట్ చేశాను. మీరు ఒకవేళ ఆ వీడియో మీకు ఐడియా లేకపోతే పక్కన థంబ్‌నెయిల్ ఇస్తాను చూడండి. ఆ వీడియోలో నేను ఉన్న షోల్డర్ డాట్‌ని, వేస్ట్ డాట్‌ని ఇలా నెక్ లైన్‌లోకి షిఫ్ట్ చేశాను. సో, ఈ ప్రాజెక్ట్ వచ్చి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం నేను చూడండి ఈ షోల్డర్ డాట్, వేస్ట్ డాట్‌ని నేను సైడ్ సీమ్‌లోకి కన్వర్ట్ చేశాను. సో, మనకి ఇలా సైడ్ ఓపెనింగ్ వస్తుందన్నమాట. సో, ఇక్కడ డాట్ వచ్చింది కదండీ! సో, ఈ ప్యాటర్న్ యూజ్ చేసి సో, ఇక్కడ మీరు చూస్తే ఇది ర్యాప్ ఓవర్ బాడీస్ అండి. ఇది ఎలా ఉంటుందో చూడండి. సో, ఇది ర్యాప్ ఓవర్ బాడీస్. సో, ఈ డిజైన్ అచీవ్ చేయటానికి నేను ఆ విధంగా సో, మనకి సెంటర్ ఫ్రంట్ నుంచి 3 ఇంచెస్ పక్కకి పాయింట్ పెట్టుకొని నెక్ లైన్ నుంచి ఇక్కడికి ఈ పాయింట్‌కి జాయిన్ చేసుకుంటే మనకి ఇలా ఇది 2 పీసెస్‌లో వస్తుంది ఈ బాడీస్ పార్ట్. సో, దీనికోసం నేను ఇలా డ్రాఫ్ట్ చేశానండి. సో, ఇక్కడ సెంటర్ ఫ్రంట్ లైన్ మనకి ఇక్కడ వచ్చిందనమాట. సో, సెంటర్ ఫ్రంట్ లైన్ నుంచి 3 ఇంచెస్ పక్కకు పాయింట్ పెట్టుకొని మనం నెక్ లైన్ నుంచి ఈ పాయింట్‌కి జాయిన్ చేసుకోవాలి. సో, ఇది 2 పీసెస్‌లో కట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నేను ఈ డాట్స్ సైడ్ సీమ్‌లోకి షిఫ్ట్ చేశాను కదా! సో, ఈ ప్యాటర్న్ యూజ్ చేసి నేను కాటన్ లైనింగ్ కట్ చేశాను. అలాగే చూడండి ఇది శాంటూన్ అండి. సో, శాంటూన్ లైనింగ్ కూడా కట్ చేసి రెడీ చేస్తున్నాను. ఇది షిమ్మర్ శాంటూన్. సో, దీనికి చూడండి నేను వెనకాల బాడీ ఫ్యూజింగ్ కూడా అటాచ్ చేశాను. సో, ఈ విధంగా చేస్తే మనకి ఏంటంటే స్ట్రక్చర్ అనేది ఫ్యాబ్రిక్‌కి బావుంటుంది. సో, ఈ విధంగా నేను ఈ ప్యాటర్న్ పీస్ యూజ్ చేసి కాటన్ లైనింగ్ అలాగే శాంటూన్ లైనింగ్ 2 కూడా కట్ చేసి రెడీ చేసుకున్నాను. సో, ఇక్కడ ఏదైతే మనకి ర్యాప్ ఓవర్ బాడీస్ ఉంది కదండీ! సో, నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ కింద మనకి గ్యాదర్ అవ్వాలి ఫ్యాబ్రిక్. సో, నేను ఇక్కడ ఫుల్‌నెస్ కోసం చూడండి ఇక్కడ ఫుల్‌నెస్ రావాలంటే ఇది అచీవ్ చేయటానికి ఏం చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కింద ఫుల్‌నెస్ రావాలి. సో, ఈ ఫుల్‌నెస్ రావడం కోసం ముందుగా నేను ముందు డ్రాఫ్ట్ చేసుకున్న ప్యాటర్న్‌లో ఏం చేంజెస్ చేశానో ఇప్పుడు చూడండి. మనకి ఇందాకున్న సైడ్ సీమ్‌లోకి ఏదైతే డాట్ ఉందో నేను అగైన్ దాన్ని వేస్ట్ డాట్‌లోకి కన్వర్ట్ చేశాను. తర్వాత చూడండి ఈ కింద నుంచి ఇక్కడికి షోల్డర్ లైన్ దగ్గరికి చూడండి ఈ విధంగా 3 లైన్స్ డ్రా చేశాను. డ్రా చేసి మనము ఈ లైన్ ఎమ్మట కట్స్ పెట్టుకోవాలి. ఇక్కడి వరకు కట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఓపెన్ అవ్వకూడదు. కానీ చివరి వరకు ఈ లైన్స్ మీదుగా కట్ చేసుకోవాలి. ఇందాక మీకు చూపించినట్టుగా ఎక్కడైతే లైన్స్ డ్రా చేశానో ఆ లైన్స్ మీద కట్స్ పెట్టుకున్నాను. చివరి దాకా కట్ పెట్టుకోవాలి కానీ ఇక్కడ కట్ అయిపోకూడదు. సో, అలా కట్ పెట్టుకుని మనం ఏం చేస్తామంటే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఇలా పెట్టుకున్నాను. అయితే నేను దీనికి సీమ్ అలవెన్స్ యాడ్ చేసి లేదండి. సో, సీమ్ అలవెన్స్ కూడా యాడ్ చేసి ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసి రెడీ చేసుకుంటాను. చూసారా ఈ విధంగా నేను ఈ స్ప్రెడ్ చేసి పెట్టుకున్న
ఈ ప్యాటర్న్ యూజ్ చేసి ఫ్యాబ్రిక్ కట్ చేశాను. ఇక్కడ చూడండి, ఏదైతే సైడ్ డాట్ ఇచ్చాను కదా నేను ఈ శాంటూన్ లైనింగ్‌కి, ముందుగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసే ముందు డాట్ స్టిచ్ చేసేసుకొని ఈ లైనింగ్ పార్ట్ రెడీ చేసుకోవాలి. సో ఇలా రెడీ చేసుకున్నాక నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని నేను లైనింగ్ పార్ట్‌కి స్టిచ్ చేస్తాను. సో దీనికోసం చూడండి, జస్ట్ నీడిల్ అండ్ థ్రెడ్ తీసుకోండి. ఈ చుట్టూ స్టిచ్ వేసుకొచ్చేసాను చూడండి. ఇక్కడ వరకు స్టిచ్ వేసినాక ఇక్కడ కింద మనము ఏదైతే స్ప్రెడ్ చేసి ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్లీట్స్ లాగా పెట్టి చిన్న ప్లీట్స్ లాగా పెట్టి సో ఇలా పిన్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ సో ఇక్కడ కూడా నేను ఒక స్టిచ్ వేసేస్తే మొత్తము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కింద ఫ్యాబ్రిక్కి అటాచ్ అయ్యి సెక్యూర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు స్టీమ్ ఐరన్ తీసుకోండి. స్టీమ్ ఐరన్ తీసుకుని కొంచెం స్టీమ్ ఇచ్చేసారు అనుకోండి, ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా నీట్గా సెట్ అయిపోతుంది. సో ఇలా మనము ఫ్రంట్ బాడీస్ పార్ట్స్ రెడీ చేసుకోవాలి. సో నేను ఒకటి చేశాను కదా, సో రెండోది కూడా చేసినాక సో మనకి మెయిన్ బాడీస్ ప్యాటర్న్ పీసెస్ ఎలా రెడీ అయినాయో చూపిస్తాను. చూడండి, ప్రెస్ చేసుకున్నాక ఫ్రంట్ బాడీస్ ఈ విధంగా రెడీ అయింది. సో ఇట్లా ఓవర్లాప్ అవుతాయి అనమాట ఒకదాని మీద ఒకటి. సో ఇలా ఓవర్లాప్ చేసి రెండు కలిపి జాయిన్ చేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసుకుంటే మనకి ఫ్రంట్ బాడీస్ రెడీ అయిపోతుంది. ఇది చూడండి బ్యాక్ బాడీస్ అనమాట. సో దీనికి కూడా నేను ఫ్యాబ్రిక్ అటాచ్ చేశాను, మీరు చూడొచ్చు. సో బ్యాక్ పార్ట్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్లో ఫస్ట్ స్టెప్ వచ్చండి. సో చూడండి, ముందుగా షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా చేసుకోవాలి, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పార్ట్ సెపరేట్గా షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకుని ప్యాటర్న్ పీసెస్ రెడీ చేసుకోవాలి. సో షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాక రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇప్పుడు మనం నెక్ లైన్ ఫినిష్ చేసుకోవాలి. సో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చూడండి, మనం ఈ నెక్ లైన్ ఏదైతే ఉంది కదా, సో ఇక్కడ స్టిచ్ వేసుకొని కట్స్ పెట్టుకొని టాప్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. సో మనము నెక్ లైన్ ఏదైతే ఫినిష్ చేసుకున్నాక సో బాడీస్ ఈ విధంగా వస్తుంది కదండి. సో ఇప్పుడు మనము లైనింగ్ మెయిన్ బాడీస్ కలిపి ఆర్మ్ హోల్ చుట్టూ స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు మనము నెక్స్ట్ స్టెప్ వచ్చండి. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చి స్లీవ్ జాయిన్ చేయాలండి. సో చూడండి, ఇదిగోండి మనం రెడీ చేసుకున్న స్లీవ్ని ఇప్పుడు దీనికి బాడీస్కి జాయిన్ చేయాలి. ఈ డ్రెస్ కోసం స్లీవ్ ఎలా కట్ చేయాలో చూడండి. సో ముందుగా మనం బేసిక్ స్లీవ్ తీసుకోవాలి. స్లీవ్ తీసుకుని ఈ రకంగా ఎవ్రీ 2.5 to 3 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఈ విధంగా చూడండి ఈ పాయింట్ నుంచి లైన్స్ డ్రా చేసుకోవాలి. సో ఇలా లైన్స్ డ్రా చేసుకున్నాక ఇక్కడ నుంచి ఈ టిప్ వరకు కట్ చేయాలి, బట్ పూర్తిగా కట్ చేయకుండా టిప్ వరకు కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్నాక నెక్స్ట్ మనం చూడండి ఇలా రైట్ యాంగిల్లో టీ షేప్లో ఇలా లైన్ డ్రా చేసుకున్నాను. లైన్ డ్రా చేసుకున్నాక ఇదిగోండి ఈ పోర్షన్ ఉంది కదా, ఈ పోర్షన్ నేను ఫస్ట్ ఇక్కడ స్టిక్ చేస్తున్నాను. సో ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ స్టిక్ చేసుకుని దీన్ని మిగతా పార్ట్ ఉంది కదండి, ఇది ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా స్లీవ్ షేప్ ఇలా వస్తుందండి. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనము ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ప్యాటర్న్ యూజ్ చేసి చూడండి ఫ్యాబ్రిక్ కట్ చేసి రెడీ చేశాను. సో ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ముందు ఈ ఎడ్జ్ అలాగే ఈ ఎడ్జ్ ఫినిష్ చేసుకొని మనము ఈ స్లీవ్ ముందు అలా రెడీ చేసుకోవాలి. చూడండి స్లీవ్ అప్పర్ సైడ్ లోయర్ సైడ్ కూడా మనం ఎడ్జ్ ఫినిషింగ్ చేసి రెడీ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు చూడండి ఇది ఇట్లా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒకసారి ప్రెస్ చేసుకుంటే మనకి ఈ విధంగా చూడండి లైన్ వస్తుంది. సో ఇది రెఫరెన్స్ లైన్ అనమాట. సో ఈ రెఫరెన్స్ లైన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే చూడండి నీడిల్ అండ్ థ్రెడ్ తీసుకుని ఇట్లా రన్నింగ్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసారా, ఈ విధంగా మనము రన్నింగ్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళి ఇప్పుడు ఇది థ్రెడ్ లాగండి. సో ఇలా గ్యాదర్ చేద్దాం.
సో ఇలా గ్యాదర్ చేసి ఇదిగోండి ఇట్లా ఇంకొక స్ట్రిప్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ స్ట్రిప్ ఇట్లా, సో వెనకాల మనము ఇది టైట్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా కట్ చేసేసుకుని మిగతాది ఇక్కడ పెట్టి ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. సో మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో చూడండి ఇక్కడ చూస్తే మీరు ఇదిగోండి స్లీవ్ ఈ విధంగా రెడీ అవుతుంది. చూడండి మనం తీసుకున్న స్లీవ్ ఏదైతే ఉందో సో ఇలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనము ఇది బాడీస్కి అటాచ్ చేసుకోవాలి. సో ఇలా రాంగ్ సైడ్ పెట్టుకోండి. తర్వాత ఆర్మ్ హోల్ చుట్టూ స్టిచ్ వేసేసుకోవాలి. ఇదిగోండి స్లీవ్స్ జాయిన్ చేశాను. సో చూడండి చాలా డిఫరెంట్గా ఈ స్లీవ్స్ కూడా చాలా బాగున్నాయి కదా. సో బటర్ఫ్లై స్లీవ్స్ లాగా సో చాలా బాగున్నాయి. సో స్లీవ్స్ జాయిన్ చేశాక మనము సైడ్ సీమ్స్ కూడా జాయిన్ చేశానండి. సో ఈ రా ఎడ్జెస్ ఫినిష్ చేసేసి సో బాడీస్ రెడీ అయిపోయింది. చూడండి ఇప్పుడు దీనికి స్కర్ట్ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. చూడండి స్కర్ట్కి చూడండి 2 లేయర్స్లో వస్తుందండి. పైన లేయర్ మన షిఫాన్ ఫ్యాబ్రిక్, దీనికి కింద సాఫ్ట్ క్రినలిన్ బ్రైడ్ యూజ్ చేశాను, హార్స్ హెయిర్ బ్రైడ్ కూడా. అందులో కూడా చాలా సాఫ్ట్ ఉంటుందండి. సో మరి ఇది చూడండి ఇది చాలా స్టిఫ్ అనమాట. సో ఇంత స్టిఫ్ కాకుండా చాలా సాఫ్ట్గా ఉండేది హార్స్ హెయిర్ బ్రైడ్ యూజ్ చేసి ఎడ్జ్ ఫినిషింగ్ చేశాను షిఫాన్ ఫ్యాబ్రిక్కి. లోపలేమో మన షిమ్మర్ శాంటన్ ఉంది కదా, దానికేమో 1 ఇంచ్ హార్డ్ హార్స్ హెయిర్ బ్రైడ్ 1 ఇంచ్ది యాడ్ చేశాను. సో ఇంకా దీనికి కాటన్ లైనింగ్ కూడా ఏం అవసరం లేదండి. ఇది లోపల కూడా చాలా కాటన్ ఇష్యూ ఉంటుంది, బాగుంటుంది. సో నేను ఈ 2 లేయర్స్ ఇలా రెడీ చేశాను. సో ఇప్పుడు చూడండి మనం ఇలా రెడీ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనము స్కర్ట్ పార్ట్ యోక్ పార్ట్కి అటాచ్ చేసేద్దాం. సో అటాచ్ చేసినాక ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చి నా దగ్గర బ్లాక్ జిప్పర్ కూడా లేదు. సో ఈ పింక్ జిప్పర్ యూజ్ చేసిన ఇన్విజిబుల్ జిప్పర్. సో జిప్పర్ కూడా అటాచ్ చేస్తే డ్రెస్ ఫినిష్ అయిపోతుంది. సో ఫైనల్గా డ్రెస్ ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి జిప్పర్ అటాచ్ చేయటం కూడా ఫినిష్ అయిపోయింది. మీరు చూసారు కదా నేను పింక్ కలర్ ఇన్విజిబుల్ జిప్పర్ ఇన్స్టాల్ చేశాను దీంట్లో, కానీ మీకు అసలు ఎక్కడా కూడా అసలు ఏ కలర్ జిప్ వేసానో కూడా కనిపించట్లేదు. చూడండి అదిగోండి పింక్ కలర్ వేసాను, కానీ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. సో డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి. సో కంప్లీట్ బ్యాక్ సైడ్ వ్యూ ఈ విధంగా వచ్చింది. సో ఎలా ఉందండి డ్రెస్, మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. సో మళ్ళీ మంచి డ్రెస్ మేకింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.